పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినము రోజు ఆ యొక్క అపోస్తలుల మీదికి పండుగ దినము రోజు వచ్చిన నాటి నుండి వారి బ్రతుకులను చూడండి. అంతవరకు ముమ్మారు ఒక చిన్న పిల్ల వచ్చి పేతురు గారు, మీరు ఆ యాషమెస్సతో కలిసి తిరిగారు కదా అని ఒక చిన్న పిల్ల అంటే, నాకు తెలియదు యాషమెస్ ఎవరో నాకు తెలియదు. 3.5 సంవత్సరములు ఆయనతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ పైనుండి అభిషేకం పొందుకోలేదు. అందుకొరకే చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు అటు ఇటు వెళ్ళకండి, యెరూషలేములో కనిపెట్టండి. పెంతెకోస్తు పండుగ దినము రోజు 2వ అధ్యాయం 1వ వచనం అపోస్తలుల కార్యములు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. వారికి శక్తినిచ్చేటువంటి ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క తైలము, ఆ యొక్క సాధనము, ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకి రావడం వలన అంతకు ముందు ఎన్నడూ ఎరగని రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు ఎన్నడూ ఎరగని రీతిగా ప్రసంగం చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఎన్నడూ ఎరగని రీతిగా పాటలు పాడుతూ ఉన్నారు. అంతకుముందు ఎన్నడూ ఎరగని రీతిగా ఆరాధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎదుటివాడు చెబుతాడు, అబ్బాయి నువ్వు ఇంతకుముందు చేసే ప్రార్థన వేర్రా, ఇప్పుడు చేసే ప్రార్థన వేర్రా. అమ్మాయి నువ్వు ఇంతకుముందు చేసిన ప్రార్థన ఎప్పుడు ముగిస్తుందా అనిపించేది, ఇప్పుడు నువ్వు చేస్తూ ఉంటే ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంది. ప్రజలు సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. వారి మీద పరిశుద్ధాత్ముడు వ్రాలగా, ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆ పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి ఇస్తూ ఉన్నాడు. వాక్శక్తి ఇచ్చిన కొలది ఎంత శక్తి ఇస్తే అంత శక్తి కొలది వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. యేసన్న గారు చివరి దినాల్లో ఇలాగ బలహీనంగా ఆ యొక్క పుల్పిట్ ఎక్కేవాడు. ఎప్పుడైతే అక్కడ నిలబడి అక్కడే ఊగిసలాడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ప్రసంగంలో మాత్రము ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడో ఆయన యొక్క స్వరము, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్కు సరిపోల్చలేని రీతిగా ఉంటుంది. హల్లెలూయా.